సూర్యాయ స్వాహ. స్వామి పొగ కాస్త తగ్గించండి, జీడి గారి కళ్ళు మండుతాయి. చంద్రాయ స్వాహ. అంగారకాయ స్వాహ. అయ్యా సీఎం వస్తున్నారు. బుధాయ స్వాహ. బుధాయ నమః. బృహస్పతయే స్వాహ. బృహస్పతయ నమః. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. మీరు చెప్పిన వ్యక్తికి ఎలక్షన్లో సీట్ ఇవ్వలేదు, తప్పే. ఆ ఊరు మా కోట, అక్కడ ఎవరిని నిలబెట్టినా గెలుస్తానని చాలా పోజుగా మాట్లాడారు కదా. కానీ అదే ఊళ్ళో జీడీ గారు ఇండిపెండెంట్ గా నిలబడి ఆంధ్రదేశంలోని అధిక మెజార్టీతో గెలిచి మీ కోటను పేకమేడాలు చేశారుగా. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇందులో ఏ మంత్రి పదవి కావాలన్నా తీసుకోండి, మీకేం కావాలన్నా ఇస్తాను. నీ పదవి ఆ రోజు గొడవపడి వెళ్ళిపోయావు, ఈ రోజు రాజీపడి గెలవాలని చూస్తున్నావా? నీలా డబ్బు కోసమో పదవి కోసమో నేను రాజకీయాల్లోకి రాలేదు. నిన్ను సీఎంని చేసిన వాళ్ళందరూ నా కోటు పాకెట్లో ఉన్నారు. జాగ్రత్తగా నడుచుకో. ఓ హలో, భయపడుతున్నావేంటి? ఓ జీడీ గారు సీఎం పోస్ట్ ఆశపడ్డట్టు నీ పోస్ట్ నేను ఆశపడతాను అనుకుంటున్నావా? చచ్చా, నేను ఇలా నీచమైన పోస్టులకు ఆశపడినాయా? నాది గవర్నమెంట్ పోస్టు. ఉద్యోగం పోయినా చచ్చే వరకు పెన్షన్ వస్తుంది, దాంతో జీవితం గడిపేయచ్చు. నువ్వు జీడీ గారి బినామీ. ఇక్కడి నుంచి తరివేశాననుకో, తర్వాత ముష్టెత్తుకోవాల్సిందే, జ్ఞాపకం పెట్టుకో. అది నీ ఆశ. నా ఆశ ఏమిటో తెలుసా? ఇప్పుడు నేను జీడీకి బినామీగా కోటీశ్వరుడిగా ఉన్నాను కదా, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని నిజమైన కోటీశ్వరుడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి లైఫ్లో సెటిల్ అయిపోదామని. దొరికాడా? ఎక్కడో మహారాజులా ఉండుంటాడు. తొందరగా పెట్టమ్మా. ఇదిగో బాబు, కడుపు నిండా తిను. అమ్మంటే అమ్మే. ఈ యాల మా వంతు కదా, అందుకే గుమగుమలాడుతుంది. ఇగో అల్లా నీ చేను డాలర్ ఎక్కడ్రా? మన కమలం కుదరలేదు, అదే అమ్మాజీ, దానికి ఫిట్స్ వచ్చింది. మందులకు డబ్బులు లేవంటే నా డాలర్ తాకట్టు పెట్టేశాను. కర్ణుడి కవసకుండలాల్లో ఉండేది కదయ్యా, అది లేకుంటే ఏదోలా ఉందిరా. దాన్ని పోయి తాకట్టు పెట్టేవేంది? ఏంటి డబ్బు? డబ్బు కావాలంటే నన్ను అడుగుండకూడదు, నేను ఈయన ఏంది? రేపు కూల్ డబ్బులు రాగానే విడిపించుకుంటాగా, ఉంచురానా? हम आपके हैं कौन दिल वाले दुल्हन ले जाएंगे सेठ जी आओ. సేటు ఇదిగో డబ్బు, నా డాలర్ చేనిచ్చేయి. అలావుద్దీన్ నీది డాలర్ అమ్మేశాను. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఆల్రెడీ ఉన్న వస్తువుల్ని విడిపించుకోలేదు, పెద్ద రోషం వస్తుంది. మన పేట కష్టాన్ని తలుచుకుని ఏడుస్తున్నావా? లేదురా, మా కుటుంబ ఆస్తిని తలుచుకొని ఏడుస్తున్నాను. తలుచుకుని ఏడ్చేంత కుటుంబాస్తి నీకెక్కడుందిరా? అదిగో సిగ్గుపిల్ల. క్రీస్తు శకం 1902 ఉంది, బాగా పాతలా ఉందే. అవునరా, అది మా అవ్వది. దాన్ని మా తాత తాకట్టు పెట్టి విడిపించుకున్నానే పోయాడు. మా నాన్న కూడా విడిపించలేకపోయాడు. కనీసం నేనైనా రాత్రి బాబులు ఎంతో కష్టపడి విడిపించాలనుకున్నాను. ఈలోగా మా అవ్వ పుట్టుకొని పోయింది. దాంతో ఆ పిల్ల అనాథగా వేలాడుతోంది. అక్కడ ఉండేది బిళ్ళ కదరా, మీ అవ్వ మానరా గాడిదా. ఓయ్, నేను తాకటెట్టి వారం కాలేదు, అప్పుడు ఎవరికి అమ్మావు? అది పూర్ణ మార్కెట్ ఆర్ట్ గ్యాలరీకి అమ్మేశాను. ఐటమ్ నంబర్ 1, ఇది రాయల కాలం నాటి పళ్ళెం, పంచలోహాలతో చేయబడింది. అబ్బా, బాగా డబ్బున వాళ్ళంతా ఇక్కడ ఉన్నారే. జాగ్రత్తగా వినండి. కృష్ణదేవరాయల వారికి ఆకలేసినప్పుడు ఈ పళ్ళెంలోనే భోంచేసేవారట. ఈ పళ్ళానికి మేము నిర్ణయించిన ధర 1,00,000 రూపాయలు. నీ ఎంకమ్మా, ఎంగిల్ ప్లేట్ 1,00,000 రూపాయలని చెప్పి ఎలా వేస్తున్నాడే? 1,50,000. ఈడేంటి మధ్యలో? ఐటమ్ నంబర్ 2, ఈ చైను డాలర్. అది నాది. ఇది ఆషామాషి డాలర్ కాదు, ఈ డాలర్ వెనుక ఓ పెద్ద చరిత్ర ఉంది. ఓ నీ అబ్బా, మార్వాడి గుట్లో తాగట్టు పెట్టిన డాలర్ అని చెప్పి పరువు తీసేలా ఉన్నాడే ఈ మాయగాడు. నేను చెప్తే నమ్మరు గాని, తాజ్మహల్ కట్టించారే మన షాజహాన్ చక్రవర్తి. ఆయన మొట్టమొదటిసారిగా ముంతాజ్కి ఇచ్చిన ప్రేమ కానుకే ఈ డాలర్. రే,
ఈడు ఓవర్గా వెళ్తున్నాడు. ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ డాలర్ యొక్క విలువ కేవలం 50,000. అయ్యయ్యో ఏయ్, ఎవరే అది వేలం పాడే చోట గోల్ చేస్తుంది? వేలం పాడే వాళ్ళు పాడుకోవచ్చు. 75,000. ప్రపంచ అద్భుతాల్లో ఒకటి మీ మెడలో ఉండేది. ఇంతకీ మీరెవరు సార్? నాకే తెలియదురా. మీకు తెలియకుండా ఇంత ఫ్రాడ్ జరుగుతుందా? 1 lakh. ఆహా. నీ మూలక మొలతాడుందా? దేనికి? అది వేలం వేసి లైఫ్ లో సెటిల్ అయిపోతాను రా. చాలు ఊరుకోరా. ₹1,00,000 ఒకటోసారి, ₹1,00,000 రెండోసారి, 500. 1,05,000. వెరీ గుడ్. 1,05,000 ఒకటోసారి, 1,05,000 రెండోసారి, 1,05,000. 2 lakhs. ఎవత్తది? సో నైస్. వేలం ఓవర్. జాకెట్ వేయలేదు. సిల్ఫాన్స్. ఇప్పుడు మనం ఆ పిల్లని ఫాలో చేస్తున్నాం కదా. It's very lucky for me. I got this dollar. Mari costly ne. No, it's a priceless dollar. ఒరే 25 ఏళ్ల నుంచి నీ మెడలో ఉన్న ఆ డాలరు ఇప్పుడు తన మెడలోకి చేరిందంటే నీకు తనకు ఏదైనా అనుబంధం ఉండుంటుందా? Wow. What happened, yeah? I feel romantic, yeah. రొమాంటిక్ అంటే ఏంట్రా? రొమాంటిక్ అంటే రోడ్ లో వెళ్తున్న ఆంటీని చూస్తే జివ్వు లాగుతుంది అదే. Wow. ఏంట్రా లాగేస్తుంది. ఇదే రొమాంటిక్ అంటే. Come on, let's go. తను మంచి మూడ్ లో ఉండడం చూసి నా డాలర్ నేను తెచ్చేసుకుంటాను. నీతో రొమాన్స్ చేయడానికి ఎవరు వస్తారు? వచ్చాక చెప్తానులే. బాయ్ బాయ్. ఏమండి? ఏయ్, వీడు వెళ్ళే స్పీడ్ చూస్తుంటే మాటలతోనే డాలర్ కొట్టుకొచ్చేసేలా ఉన్నాడు. ఎందుకురా నవ్వుతున్నావు? తను మాట్లాడేది వాడికి ఎక్కడ అర్థమై వస్తుందిరా. డాలర్. Oh, you mean this dollar? డాలర్. It's a very precious dollar. You know, I bought it for 2 lakhs. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా? ఈ రోజుల్లో ఆడపిల్లలు తెలుగులో ఎక్కడ మాట్లాడుతున్నారా? వాడిని చూడు అర్థమైన అటాక్ చేస్తున్నాడు. Queen Victoria, Queen Elizabeth, everyone wore this kind of డాలర్. dollars. ఎవరా యంగ్స్లు మా ప్రీతితో కబుర్లు చెప్తున్నాడు? నాకు టైం వచ్చింది. Hello, let's go. సరే గో. సారీ కూర్చోండి. వెళ్ళిపోతుంది. మనం వెళ్దాం పదా. అయ్యో ఆటో పిలవడరా. వీడి మనోడు ఎక్కడరా? అలావుద్దీన్ ఏంటి మ్యాటర్? ఎరగా నజ్జడిగా ఫాలో అయిపోరా. కారు ఓనర్ కి తెలిస్తే తిడతారా బాబు. నీకు 2 లక్షలు కావాలా వద్దా? 2 లక్షలా? 2 లక్షలు వస్తే ఈ మెకానిక్ పైన మానేస్తాను రా. మరి పోనే. ఫారిన్ కార్. బిర్లా వారసుల్లో ఉన్నాడు. అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా. ఆకలేస్తుందయ్యా, ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా బిర్లా కట్టొస్తావేంటి? ఏంటి బిర్లానా? ఆహా, బిర్లా గారు కొంచెం ధర్మం చేయండి. ఒరేయ్, మీరు ఎక్కడ ఉన్నారా? నా డబ్బులు ఇవ్వండిరా. నా డబ్బులు ఇవ్వండిరా. బెదిరించి మరి పుష్టి అడుగుతున్నావు? వారే వాళ్ళకి 500 అప్పించాను, అది అడుగుతున్నాడు. అరే మామ, నిన్నే పిలుస్తున్నాడు. నన్ను నిన్నే పిలుస్తున్నాడు. నన్నే పిలుస్తాడు రా. ఆ రోజు నువ్వే కదా వాడి దగ్గర 500 తీసుకున్నావు. ఏట్రా? అలా 500 ఉన్నాయి కదా, ఆ ముష్టోడు పరుగు తీసేలా ఉన్నాడు రా. ఇచ్చానా? 1 2 3 4 5 ఇట్రా. కాకి రెక్కలిప్పుకోవడం చూశాను, కారు రెక్కలిప్పుకోవడం ఇప్పుడే చూస్తున్నాను. మళ్ళీ ఆపుకోవాల్సిన నన్ను అడగండి అయ్యా. ముష్టివాడికి 500 అసాల్ట్గా వేస్తున్నాడు.